లగచర్లలో అధికారుల బృందంపై దాడి ఉదంతం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. ఆయనను సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని అభియోగం. సురేష్ను ముందుంచి స్థానికులతో దాడికి ప్రణాళిక రచించారని ఆరోపణ. రిమాండ్ నివేదికలో కీలక అంశాలు నమోదు. ఇక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు. ఇక్కడ చూద్దాం పూర్తిగా. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, ఏదైతే కాంగ్రెస్ పార్టీని అస్థిరపరచడం కోసం అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అల్లర్లను సృష్టించాలని చెప్పి కొడంగల్కు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఆయన అనుచరుడైన సురేష్ను ముందు పెట్టించి ఈ విధంగా అల్లర్లకు దాలిపడ్డారని పోలీసులు వాళ్ళ యొక్క రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కొడంగల్ కోర్టులో అతన్ని హాజరుపరచడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో అధికారులపైన జరిగిన దాడి కేసు రాజకీయ మలుపు తిరిగింది. దానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బారాసా నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటూ బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోటే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహరచన చేశారని తన అనుచరుడు భోగమోని సురేష్ను వినియోగించుకొని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని ఇంటి వద్ద పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం 7 గంటలకు అరెస్టు చేశారు. అనంతరం 9:30 గంటల సమయంలో పరిగిలోని సిఐ కార్యాలయంలో క్యాంపునకు తరలించారు. అక్కడ హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల బృందం మధ్యాహ్నం 1:40 గంటల వరకు విచారించింది. ఈ కేసులో మంగళవారం 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం పట్నం నరేందర్ రెడ్డితో పాటు భోగిమోని మహేష్, బేగర్ విశాల్, నీరెడ్డి సాయిలను, నీరెడ్డి రమేష్లను అరెస్ట్ చేశారు. వీరందరికీ కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సో మొత్తానికైతే వీళ్ళందరిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ పంపిళ్ళు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. ఇంకా దాంతోపాటు కడా ప్రత్యేక అధికారి హత్యకు కుట్ర, అదనపు కలెక్టర్ పైన హత్యాయత్నం, ముందస్తుగా రాళ్ళు కర్రలు కారంపొడి సేకరణ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. మరి ఇక్కడ కడా ప్రత్యేక అధికారిని హత్య చేసే కుట్ర చేసినట్ట, ముందస్తుగా రాళ్ళు కర్రలు కారపొడి పెట్టుకొని అతన్ని హత్య చేసే కుట్ర చేసినట్టుగా ఇక్కడ పోలీసులు తెలుస్తున్నారు. అధికారులపైన దాడి బారాసా కుట్రే అంటున్న బట్టి విక్రమార్క. నిందితుల్లో 19 మందికి భూమే లేదు, ఐజీ సత్యనారాయణ వెళ్ళాడు. ఇది వాస్తవానికి మరి దాడి చేసిండు, మా భూములు మాకు పోతున్నాయి, మా భూములలో ఎవరిని రానియ, మా భూములు మాకు కావాలని అన్నారు. కరెక్టే, కానీ ఇక్కడ వీళ్ళు ఎవరైతే దాడి చేసినా వీళ్ళకి అసలు భూములు పొలాలే లేవంట. సో మొత్తానికైతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపడం కోసం అధికారులను సైతం హత్య చేయాలనే కుట్ర పడినట్టుగా పోలీసు విభాగం వాళ్ళు ఇక్కడ ఐజీగా ఉన్న సత్యనారాయణ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ ఇట్లా తెలంగాణలో ఇట్లా విద్వేషపూరితమైన వాతావరణంని రెచ్చగొట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ ముందు చేసినట్టయితే బీఆర్ఎస్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేస్తున్నది. ఎక్కడైనా కూడా గతంలో బీఆర్ఎస్ భూసేకరణ చేసినప్పుడు కూడా తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు కొంత తిరుగుబాటు చేస్తే కానీ దీంట్లో రాజకీయ కోణాన్ని రుద్ది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ముఖ్యంగా పాపం కలెక్టర్ గారు వెళ్తే దాడి చేయించే సంఘటన అనేది ఇంతవరకు ఎక్కడ జరగలే. మరి ఇది జరగడం చాలా సిగ్గుచేటు. సో అట్లా బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏది ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అయినంటే ఆయన బలైనట్టే అర్థం.